ప్రభువునందు మాకు అత్యంత ప్రియులైన మీకు లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి శుభములు. ప్రియులారా, ప్రతిదినము ఈ హోప్ ఫర్ టుడే సందేశాల ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్న స్థితిని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశంలోనికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 8వ వచనాన్ని మీ ముందు ఉంచుతున్నాను. పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనం. అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. మరొకసారి చదువుతాను. అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. ప్రియులారా, ఇక్కడ మనందరికీ అవసరమైన 2 ప్రధానమైన ఆశీర్వాదాలు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మనము సర్వసమృద్ధి గలవారమై ఉండడానికి, అలాగే మనం చేసే ప్రతి పని సఫలం కావడానికి ఈ 2 ఆశీర్వాదాల కొరకు దేవుడు తన కృపను విస్తరింపచేస్తాడు అని వాగ్దానం. అక్కడ ఇది చాలా గొప్ప వాగ్దానం. మనము సర్వసమృద్ధి గలవారంగా ఉండడం, అలాగే మనం చేసే కార్యాలు సఫలం కావడం, ఇది అందరికీ అవసరమైన ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదాన్ని దేవుడు సంఘానికి ఇస్తానని మాట్లాడుతున్నాడు, విశ్వాసులకు ఇస్తానని మాట్లాడుతున్నాడు. ఆ వాగ్దానం, ఆ వాక్య భాగంలో మనం చూసినప్పుడు ఇచ్చుట అనే అంశం మధ్య శాండ్విచ్ అయి ఉంది ఆ వచనం. దేవునికి ఇచ్చుట, అవసరతలో ఉన్న వారికి ఇచ్చుట అనే అంశం మధ్య శాండ్విచ్ అయి ఉంది. ఇచ్చుట అనే అంశం ఆ ముందు వచనాల్లోని ఇచ్చుట గురించి రాయబడింది, ఆ తర్వాత వచనాల్లోని ఇచ్చుట అనే అంశం గురించి రాయబడింది. నువ్వు ఇచ్చే స్వభావం కలిగిన వాడవగా, ఇచ్చే స్వభావం కలిగిన దానివిగా ఉంటే, ఇస్తూ ఉంటే నిన్ను దేవుడు సర్వసమృద్ధిలోనికి నడిపిస్తాడు. నీవు చేసే ప్రతి కార్యము చేయగలగడానికి నీకు సమర్థతనిస్తాడు. ఆ 2 ఆశీర్వాదాల కోసం దేవుడు తన కృపను నీ ఎడల విస్తరింపచేస్తాడు. ఇది చాలా గొప్ప మాట. ఇచ్చుట అనేది చాలా ఆశీర్వాదకరమైన అనుభవం. చాలామంది విశ్వాసులలో విశ్వాసము అంటే పొందుకోవడం అన్నట్లుగానే అర్థం చేసుకుంటూ ఉన్నారు. కానీ ప్రియులారా, దేవుని వాక్యంలో విశ్వాసంలో చాలా ఆశీర్వాదకరమైన విషయం ఏమిటంటే ఇచ్చుట. దేవునికి ఇచ్చుట, అలాగే అవసరతలలో ఉన్నవారికి, నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి, సమస్యలలో ఉన్నవారికి సహాయం చేయడం, ఇవ్వడం. ఇచ్చుట అనే విషయాన్ని చాలా చక్కగా అర్థం చేసుకోవాలి. ఇవ్వడం అంటే మన దగ్గర ఉన్న ధనాన్ని ఇవ్వడం మాత్రమే కాదు. ఆయా సమయాల్లో మన ధనం ఇవ్వడం ప్రధానం కాదు. కొన్నిసార్లు మన సమయాన్ని ఇవ్వవలసి ఉంటుంది. కొన్నిసార్లు అవసరమైతే మన డబ్బును కూడా సహాయంగా ఇవ్వవలసి ఉంటుంది. కొన్నిసార్లు సమయం కాదు, డబ్బు కాదు, కొన్నిసార్లు ఒక మంచి ప్రోత్సాహకరమైన మాట, ఈ కష్టంలో నేను నీకున్నాను అనే మాట, ఈ కష్టంలో నీ కోసం నేను నిలుస్తాను అనే మాట, లేక ఈ కష్టంలో ఫలానా సహాయం నా నుండి నేను నీకు అందిస్తాను అనే మాట. ఆ మాట చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది అవతల అవసరతలో ఉన్న వ్యక్తికి. అలాగూ ఇచ్చుట అనే విషయంలో నీవు ప్రోత్సహించుకుంటే నీవు సకల సమృద్ధిలోనికి నడిపించబడతావు. అలాగే నీ కార్యాలు నీవు చేసుకోవడానికి కావలసిన సమర్థతను దేవుడు నీకు ఇచ్చి తన కృపను విస్తరింపచేస్తాడు. పాత నిబంధన గ్రంథంలో అబ్రహాము గురించి తెలుసు. అబ్రహాము తన బంధువు అయిన లోతుతో పాటు దేవుడు చూపించిన దేశానికి వెళ్ళాడు. ఆ దేశానికి వెళ్ళిన తర్వాత అబ్రహాము, లోతు
చాలా ఆశీర్వదించబడ్డారు. అబ్రహాముకు విస్తారముగా పశు సంపద ఏర్పడింది, లోతుకు కూడా విస్తారముగా పశు సంపద ఏర్పడింది. అబ్రహాము పశువుల కాపరులకు, లోతు పశువుల కాపరులకు మధ్య ఒక గొప్ప వివాదం ఏర్పడినప్పుడు అబ్రహాము లోతు వేరైపోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆ వేరైపోయినప్పుడు అబ్రహాము పెద్దవాడు కనుక, అబ్రహాము యజమాని కనుక, అబ్రహాము ఏదైనా ఇస్తే అది తీసుకుని లోతు వెళ్ళిపోగలడు. కానీ అబ్రహాము అలా చేయలేదు. లోతుకే అవకాశం ఇచ్చాడు. నీకు మన ఎదుట ఉన్న విస్తారమైన భూమి మన స్వాధీనంలో ఉంది కనుక నీవు ఏ భూమి ఎంచుకుంటావో, ఏ ప్రాంతాన్ని ఎంచుకుంటావో ఆ ప్రాంతాన్ని ఎంచుకుని నీవు దాన్ని తీసుకుంటే నీవు తీసుకోగా మిగిలినది నేను స్వాధీనపరుచుకుంటానని అబ్రహాము మొదట అవకాశాన్ని లోతుకే ఇచ్చాడు. లోతుకు ఆ భూమిని ఇచ్చుట అని మాత్రమే కాకుండా ఆ భూమిని ఎంపిక చేసుకోవడంలో అవకాశాన్ని కూడా అబ్రహాము లోతుకి ఇచ్చాడు. అబ్రహాము దాతృత్వం అంతా ఇంత కాదు. ఆ దాతృత్వాన్ని బట్టి అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. అలాగూ లోతు తనకిష్టమైన ప్రాంతాన్ని ఎంచుకుని వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అబ్రహాముతో దేవుడు మాట్లాడు, అబ్రహమా, ఇప్పుడు నేను ఉన్న చోటు నుంచి సుదూరంగా నువ్వు చూడగలిగినంత దూరం చూడు. నువ్వు చూడగలిగినంత దూరం చూస్తే ఆ భూమి అంతా నీదే. మనం చూడగలిగినంత దూరం చూస్తే, ఖాళీగా ఉన్న ప్రాంతంలో చూడగలిగినంత దూరం చూస్తే ఆకాశం భూమి కలిసిపోయినట్టుగా అనిపిస్తుంది. అంతవరకు నీదే అన్నాడు. ఆ తర్వాత ఇంకా మరొక మాట ఏమన్నాడంటే, అలా నిలవబడి నువ్వు చూస్తే కొంత దూరం వరకే నీవు సంపాదించుకొనగలవు. నువ్వు నడవగలిగినంత కాలం అంతసేపు నడు. నువ్వెంత దూరం నడుస్తావో అంత దూరం, ఆ దూరం అంతటిలో నువ్వు చూడగలిగినంత భూమిని నేను ఇస్తాను అని విస్తారముగా అబ్రహామును ఆశీర్వదించాడు. ఎప్పుడు జరిగిందే ఆ ఆశీర్వాదం అంటే, అబ్రహాము లోతుకు ఇచ్చిన తరువాత, లోతుకు తన దాతృత్వాన్ని చూపిన తరువాత అబ్రహాము ఉన్నదానికంటే విస్తారముగా ఆశీర్వదించబడినట్లుగా దేవుని వాక్యంలో చూడగలం. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, వెదజల్లి అభివృద్ధికి వచ్చిన వారు కలరు, తగిన దానికన్నా తక్కువిచ్చి లేమికి వచ్చిన వారు కలరని. ప్రియులారా, క్రైస్తవ విశ్వాస జీవితాల్లో మనం పొందుకోవడానికి బ్రతకడం లేదు, మనం ఇవ్వడానికి బ్రతుకుతున్నాం అన్నట్లుగా బ్రతకాలి. విశ్వాసంలో మన సమయాన్ని, మన ధనాన్ని, మన శ్రమను, మన మంచి మాటలను, మన ప్రోత్సాహాన్ని అలాగే ఇచ్చి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండగలిగే అనుభవాన్ని క్రైస్తవ విశ్వాసంలో పొందుకోవాలి. అలా చేసినట్లయితే దేవుడు తన కృపను విస్తరింపచేస్తాడనే వాగ్దానం. ప్రియులారా, ఈ దినాన్ని ఈ ప్రిన్సిపల్, ఈ నియమాన్ని మనం నేర్చుకుందాం. అంటే మనం విస్తారముగా మనకు లేనిది ఇవ్వమని దేవుడు చెప్పడం లేదు. మనకున్న దానిలో దేవునికి ఇవ్వడం, అలాగే మనకున్న దానిలో ఇతరులకు ఇవ్వడం, అలాంటి దాతృత్వ స్వభావం నీవు కలిగి ఉంటే దేవుడు నిన్ను ఎలా ఆశీర్వదిస్తాడంటే, నిన్ను సర్వ సమృద్ధిలోనికి నడిపిస్తాడు. నీవు నీ కార్యాలు చేసుకోగలిగే సమర్థత నీకిచ్చి ఆ రెండు ఆశీర్వాదాలు నీవు పొందుకోగలిగేటట్లుగా తన కృపను నీ పైన విస్తరింపచేస్తాడని దేవుని వాక్యం మాట్లాడుతుంది. ప్రియులారా, ఈ ఆశీర్వాదం చాలా గొప్పది. ఈ ఆశీర్వాదాన్ని స్వీకరించుదాం. ఒక్క నియమాన్ని మన హృదయాల్లోనికి స్వీకరించుదాం. నేను ఇస్తాను, ఆశీర్వదించబడతాను. నా సమయాన్ని, నా ధనాన్ని, నా ప్రోత్సాహాన్ని, ఇంక ఏదైనా అవసరమైతే అది ఇతరులకు ఇచ్చి, అవసరతలో ఉన్న వారికి ఇచ్చి. చాలామంది నిస్సహాయ స్థితిలో, లేవలేని స్థితిలో, నిస్సహాయ స్థితిలో, లేకపోతే గాయమైన స్థితిలో, హృదయాల్లో గాయమైన స్థితిలో, ఆ గాయపడిన స్థితిలోనూ, అలాగే అవసరతలో నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి మనం చేయూత ఇచ్చినప్పుడు ఆ సహాయాన్ని దేవుడు మర్చిపోడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు నమ్మకమైన వాడు, తప్పక నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ నియమాన్ని నేర్చుకుందాం. ఆ నియమాన్ని నేర్చుకుని దేవుని నుంచి ఆశీర్వాదం పొందుదాం. మామూలు ఆశీర్వాదం కాదు, సకల సమృద్ధిలోనికి, సర్వ సమృద్ధిలోనికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. అంత మాత్రమే కాదు, నీ కార్యాలు నీవుగా చేసుకోగలిగే సమర్థతనిస్తాడు. అలాంటి ఆశీర్వాదం దేవుడు నీకు ఇవ్వగలిగేటట్లుగా ఈ చిన్న నియమాన్ని నీ హృదయంలోనికి స్వీకరించు, దాన్ని పాటించు, దాన్ని ఆచరించు.
దేవుడిచ్చే ఆశీర్వాదం పొందు. అట్టి ఆశీర్వాదము దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. ప్రియుడువైన మా తండ్రి, కృపగల మా దేవ, ఈరోజు మాకు నేర్పించిన ఈ చిన్న నియమాన్ని మా హృదయాల్లోనికి స్వీకరించి దాన్ని పాటించి దాన్ని అనుసరించి మేము నీవు ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకునే స్థితి మాకందరికీ, ఈ మాటలు విన్నవారందరికీ దయచేయమని ప్రభా, ఈ మాటలు విన్నవారు ఏ అవసరతలో ఉన్నా అవసరత తీర్చండి ప్రభా. ఏ సమస్యలో ఉన్నా విడుదల దయచేసి ఆశీర్వదించమని, నీ కృప వారి జీవితాల్లో విస్తరింపచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ మై ఫ్రెండ్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే.